ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో అంటే ప్రీమియర్ ప్రోలో మనం ప్రాజెక్ట్ ఫైల్స్ని ఇంపోర్ట్ చేసినప్పుడు ఇట్లాంటి ఎర్రర్ అయితే వస్తుంది కదా. సో ఎర్రర్ రాకుండా మనమైతే చాలా సింపుల్గా న్యూ వర్షన్ ప్రాజెక్ట్ ఫైల్స్ అయితే ఓల్డ్ వర్షన్లోకి అయితే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది, 1 minute మనమైతే కన్వర్ట్ చేయవచ్చు ప్రాజెక్ట్ ఫైల్స్ అయితే లో వర్షన్లోకి. సో ఈ వీడియోలో మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. సో అంతే లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నేనైతే ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేసిన. సో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం చూసినట్టయితే 2 folders అయితే ఉన్నాయి కదా. సో మనం ఏదైనా ఒకటి ప్రాజెక్ట్ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసినప్పుడు ఆ జిప్ ఫార్మాట్లో ఉంటుంది. సో దాన్ని మనం నార్మల్గా ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. సో ఎక్స్ట్రాక్ట్ చేస్తే ఇట్లా ఫైల్ లాగా అయితే కన్వర్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు 2 folders అయితే ఉన్నాయి. ఒకటి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సంబంధించిన ఫోల్డర్ అంటే ప్రాజెక్ట్ ఫైల్కి సంబంధించిన ఫోల్డర్ అండ్ ఇంకోటి ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ ఫైల్కి సంబంధించిన ఫోల్డర్ అయితే ఉంటుంది. సో ఇట్లా మనకు 2 folders అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఏదైతే ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉందో సో ఈ ప్రాజెక్ట్ ఫైల్ని ఇంపోర్ట్ చేసి అయితే చూద్దాం. సో ఇప్పుడు నేను ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫోల్డర్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ ఫైల్ ఉందా, సో దీని మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఓపెన్ విత్ మీద క్లిక్ చేస్తాను. నా కాడ 2024 వర్షన్ ఉంది అండ్ 2026 వర్షన్ ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఫైల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనకి 2026 వర్షన్లో ఓపెన్ అవుతుంది. కాకపోతే మనం ఓల్డ్ వర్షన్లోకి ఓపెన్ చేసి అయితే చూద్దాం ఓపెన్ అవుతుందా లేదా అనేది. సో ఇప్పుడు నేను రైట్ క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ ఇక్కడ మనకి ఓపెన్ విత్ ఉందా, సో 2024 వర్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో మనం ఏదైతే కొత్త వర్షన్లో ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయో అంటే 2026, 2025 ఇట్లా లేటెస్ట్ వర్షన్లో ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో వాటిని ఓల్డ్ వర్షన్లోకి ఇంపోర్ట్ చేస్తే ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు మనకి అదే ఎర్రర్ వస్తుంది. సో మీకు చూపిస్తాను. సెకండ్ మీరు చూడండి, మనకైతే ఎర్రర్ అయితే వచ్చింది. అంటే 2026 వర్షన్లో ఎడిట్ చేసినాం కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఫైల్ అనేది 2024 వర్షన్లోకి అయితే ఇంపోర్ట్ అవుతలేదు. సో నేను ఈ వీడియోలో మీకు ఇదే ట్రిక్ చెప్తాను. మనం ఏ వర్షన్లో ఎడిట్ చేసినా అంటే ఎంత కొత్త వర్షన్లో ఎడిట్ చేసినా చిన్న వర్షన్స్ ఉంటాయి కదా అంటే 2022, 24, 23 ఈ వర్షన్లోకి కొత్త వర్షన్లో ఎడిట్ చేసిన ప్రాజెక్ట్స్ని ఓల్డ్ వర్షన్లోకి ఎలా ఇంపోర్ట్ చేయాలో మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకైతే న్యూ ప్రాజెక్ట్ అయితే న్యూ వర్షన్లో ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు ఓల్డ్ వర్షన్లోకి అయితే ఇంపోర్ట్ అయితే లేదు. సో ఇప్పుడు నేను ఓకే మీద క్లిక్ చేసి బ్యాక్ వస్తాను అండ్ ఒకసారి మీకు ఈ ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కూడా మీకు చూపిస్తాను. సో దీని మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ ఓపెన్ విత్ ప్రీమియర్ ప్రో 2024 వర్షన్. సో ఇక్కడ మీరు చూస్తే మనకైతే ఇట్లా పాపప్ అయితే వచ్చింది. ఇది న్యూ వర్షన్లో ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్ ఓల్డ్ వర్షన్లోకి అంటే చిన్న వర్షన్లోకి ఇంపోర్ట్ కాదని క్లియర్ కట్ అయితే మనకి ఇక్కడ పాపప్ అయితే వచ్చింది కదా. సో ఇట్లా మనకి న్యూ వర్షన్ ప్రాజెక్ట్స్ అయితే ఓల్డ్ వర్షన్లోకి అయితే ఇంపోర్ట్ కాదు. సో నేను ఓకే మీద క్లిక్ చేసి బ్యాక్ వస్తున్నా. సో ఇప్పుడైతే మీకు ట్రిక్ అయితే చెప్తాను, న్యూ వర్షన్లో ఎడిట్ చేసిన ప్రాజెక్ట్ ఫైల్స్ని ఓల్డ్ వర్షన్లోకి ఎలా కన్వర్ట్ చేయాలో. సో ఫస్ట్ మీరు ఏదైనా ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేయండి. సో మీరైతే వెబ్సైట్ అయితే ఇట్లా ఓపెన్ చేసుకోండి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. సో మీరు నార్మల్గా సెర్చ్ చేస్తే అది సెర్చ్లో రాకపోవచ్చు, సో అందుకే నేను లింక్స్ ఇస్తాను. సో లింక్ క్లిక్ చేస్తే మనకు వెబ్సైట్ అయితే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సంబంధించిన ఆప్షన్ ఉంటుంది అండ్ అలాగే ప్రీమియర్ ప్రోకి సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. సో మీరు ఏ ప్రాజెక్ట్ ఫైల్ని డౌన్గ్రేడ్ చేయాలనుకుంటే ఆ ఆప్షన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం అయితే ప్రీమియర్ ప్రో సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు ప్రాజెక్ట్ ఫైల్ని అడుగుతుంది. సో దీని అయితే మనం అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు చూస్ వర్షన్ అని ఉందా, సో ఇట్లా ఏదైనా ఒక వర్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనం అంటే మీ పీసీలో లేదంటే ల్యాప్టాప్లో ఏ వర్షన్ ఉంటే ఆ వర్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనకు 2024 వర్షన్ ఉందా, సో 2024 అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సో మనకైతే కన్వర్ట్ అయిపోతుంది ఇక్కడ. సో మనకైతే ప్రాజెక్ట్ ఫైల్ అయితే కన్వర్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ మనకు డౌన్లోడ్ ప్రాజెక్ట్ అని ఉందా, సో దీని మీద క్లిక్ చేయాలి. సో దాని తర్వాత సేమ్ అదే ప్లేస్లో మీరైతే ఈ ఫైల్ అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్రీమియర్ ప్రో ఇక్కడనే నేను సో లాస్ట్లో మనకైతే ఇట్లా నేమ్ ఉంటుంది అండ్ అలాగే వర్షన్ 24 అని క్లియర్ కట్గా ఉంటుంది. సో మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ మీరు ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి అంటే సేవ్ మీద క్లిక్ చేయండి. సో మనకి ప్రాజెక్ట్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ని మీరు డౌన్గ్రేడ్ చేయాలనుకుంటే జస్ట్ ఇక్కడ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఫైల్ని అయితే అప్లోడ్ చేయండి. లేదంటే ఇక్కడ మనకి ఫైల్ మేనేజర్ ఉందా, సో దీని మీద క్లిక్ చేసి నెక్స్ట్ సో ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మీరు 2024 వర్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అంటే మీకు అక్కడ ఏ వర్షన్ ఉంటే ఆ వర్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నాకు లిమిట్ అడుగుతుంది. సో మనం ఇంకొక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసి చూద్దాం.
సో ఇక్కడ నేను 2024 వర్షన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నా. సో మీకు ఒకవేళ ఇట్లా లిమిట్ కనిపిస్తే లిమిట్ ఇట్లా మీకు పాపప్ కనిపిస్తుంది కదా, సో పాపప్ కనిపిస్తే జస్ట్ జీమెయిల్ అకౌంట్స్ అయినా చేంజ్ చేయండి, లేదంటే బ్రౌజర్స్ అయినా చేంజ్ చేయండి, సరిపోతుంది. సో ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకుంటా. డౌన్లోడ్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తాను. సో మనకైతే డౌన్లోడ్ అయిపోయింది ఆఫ్టర్ ఎక్స్ ప్రాజెక్ట్ ఫైల్ కూడా. సో నేను బ్యాక్ వచ్చి ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ చేస్తాను. సో అది ఎక్కడో సేవ్ అయిపోయింది, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేయాలి మనం. ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, సేమ్ అదే ఫోల్డర్లో అయిపోయింది. సో ఇప్పుడు మనకి మొత్తం కూడా 2 ప్రాజెక్ట్ ఫైల్స్ అయితే కన్వర్ట్ చేసినాం కదా లో వర్షన్లోకి. సో ఇప్పుడు నేను ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తాను. సో దీని మీద క్లిక్ చేసి ఓపెన్ విత్ అడోబీ ప్రీమియర్ ప్రో 2024 వర్షన్ మీద క్లిక్ చేస్తాను. సో మనం అయితే డౌన్గ్రేడ్ చేసుకున్నాం కదా, ఓపెన్ అవుతుందా లేదా చూద్దాం. సో అంతే, మనకైతే ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ అయిపోయింది. సో ఇందాక మనకైతే ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఇంపోర్ట్ కాలే కదా, సో డౌన్గ్రేడ్ చేసిన తర్వాత మనకైతే సింపుల్గా ప్రాజెక్ట్ ఫైల్ అనేది ఇంపోర్ట్ అయిపోయింది. సో ఇంతే సింపుల్గా మీరైతే ప్రీమియర్ ప్రో ప్రాజెక్ట్ ఫైల్స్ అయితే డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు. సో అంతే, నేనైతే ఇప్పుడు బ్యాక్ వస్తున్నా. నెక్స్ట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ వర్షన్ 24 ఉందిగా, సో దీని మీద క్లిక్ చేసి ఓపెన్ విత్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2024 ఉందా, సో దీని మీద క్లిక్ చేస్తాను. సో మనకైతే వీడియో అయితే ఇంపోర్ట్ అయిపోయింది. స్టార్టింగ్లో మనకైతే ఎర్రర్ అయితే వచ్చింది కదా, సో ఇప్పుడైతే అట్లా ఎర్రర్ అయితే రాలేదు ప్రాజెక్ట్ ఫైల్ని మనం డౌన్గ్రేడ్ చేసిన తర్వాత. సో ఇట్లా మీరు మీ ఇష్టమైన వర్షన్లోకి అయితే డౌన్గ్రేడ్ చేసుకోవచ్చు ఆఫ్టర్ ఎక్స్ ప్రాజెక్ట్ ఫైల్స్ కూడా. సో ఇంత ఇది సీసీ అని, సో ఈ సీసీ కావాలనుకుంటే చెప్పండి. సో ఇంతే ఈ వీడియోలో మనమైతే చాలా సింపుల్గా ప్రాజెక్ట్ ఫైల్స్ని అయితే డౌన్గ్రేడ్ చేసి ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఏ వర్షన్లోకైనా. సో ఈ వీడియోలో అయితే ఇంతే. సో ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో అయితే ఇంతే. జై హింద్.